నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మద్యం కుంభకోణం కేసులో ఫైనల్ పిక్చర్ వచ్చేసింది. సిట్ దాఖలు చేసిన 305 పేజీల ప్రిలిమినరీ ఛార్జ్ షీట్తో పాటు అనుబంధ పత్రాలు, సాక్షుల స్టేట్మెంట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటేంటి, ఇవన్నీ ఏంటంటే జగన్ కోసం ఆయన సన్నిహితులు స్కామ్ చేశారని, పలుకుబడిని అడ్డం పెట్టుకుని లిక్కర్ కంపెనీలను బెదిరించి సొమ్ము కొల్లగొట్టారని తేలింది. మొత్తంగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ చూస్తే వైసీపీ మద్యం స్కామ్ ముఠాను తెర వెనక నుంచి నడిపించింది బిగ్ బాస్ జగన్ అయితే, రింగ్ మాస్టర్ మిథున్ రెడ్డి అనే అవుట్పుట్ వచ్చేసింది. ముందుగా అంశం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ మాతి వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్. సార్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ వెంకటేశ్వరరావు గారు. యాజ్ యూఆర్ ఏ లీగల్ ప్రొఫెషనల్, సాటర్డే రోజు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసింది సిట్ ఏసీబీ కోర్టుకి. అదే రోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన్ని రిమాండ్కి పంపించారు. ఈరోజు కట్ చేస్తే ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓ పక్కన ఆయన లాయర్లు ఈ పార్లమెంట్ సమావేశాలు ఉన్న సందర్భాన్ని వాడుకుంటూ బెయిల్ పిటిషన్కి ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. సరే, దాని గురించి మాట్లాడదాం సార్, ఆ గ్రౌండ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది. ఇకపోతే ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో హైలైట్ ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు 2 చోట్ల ప్రస్తావించారని తెలిసింది సార్. 305 పేజీల్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 131వ పేజీలో ఒకసారి, 298వ పేజీలో ఒకసారి డైరెక్ట్గా ఫైనల్ బెనిఫిషరీ ఆయనే అని చెప్పేసి దానిలో మెన్షన్ చేయడం జరిగింది. బట్ మీరు చెప్పండి, 2 చోట్ల ఫైనల్ బెనిఫిషరీ అని చెప్పేసి చెప్పిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ ఛార్జ్ షీట్లో ఎందుకు నమోదు చేయలేదు? ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డి గారి పేరు కూడా చేయలేదు, దాంట్లో మెన్షన్ చేయలేదట. అంటే దీని అర్థం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో వీళ్ళిద్దరికి సంబంధించి మేము ఎస్టాబ్లిష్ చేయలేం కాబట్టి ఆ తర్వాత సబ్మిట్ చేసేటటువంటి పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ఆర్ అడిషనల్ ఛార్జ్ షీట్లో వీరి గురించి మేము మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాము అనే ఒక మీనింగ్గా మనం తీసుకోవాలి సార్. వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు లైన్ క్లియర్ ఉందా? పీసీఆర్ రైట్, ఓకే. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఈ లోపల మనం రఫీ గారి దగ్గర వెళ్దాం. రఫీ గారు సార్, అది ఆయనకి సంబంధించిన క్వశ్చన్, అది అడ్వకేట్గా కాబట్టి నేను చిన్న మోడిఫికేషన్ మీ సైడ్కి వచ్చేసరికి, ఎస్, నేను చివరిలో అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు 2 సార్లు ప్రస్తావించడమే పెద్ద హైలైట్ అయితే ఇది ఆయనే ఫైనల్ బెనిఫిషరీ అని చెప్పడం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. రెండోది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కాబట్టి ఇంకా ఫైనల్ బెనిఫిషరీకి సంబంధించినటువంటి ఆయన పేరుని ఇంక్లూడ్ చేయలేదు అని అనుకోవాలా సార్? నమస్కారం సురేష్ గారు, మీకు అలా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంత్రం. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ నేను చెప్పాలనుకుంటున్నాను వెంకటేశ్వర గారు అడిగి. ఎందుకంటే 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయాలి. ఈ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ గట్టిగా, ఇది వేగంగా కాకుండా గట్టిగా చేసుకుంటూ వచ్చి మిథున్ రెడ్డి గారి వరకు వచ్చేటప్పటికి 90 రోజులు అయిపోయింది. 90 రోజుల లోపల కనుక ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళందరికీ బెయిల్ వస్తుంది. దొంగలు ఎవరైతే ఇప్పుడు 11 మందో 12 మందో ఉన్నారు కదా లిక్కర్ దొంగలు, వాళ్ళందరికీ బెయిల్ వస్తుంది. ఇక దాంతో కేసు ఒక రకంగా చెప్పాలంటే వీక్ అయిపోతుంది. అందుకని ఏం చేశారంటే మొన్న శనివారానికి ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీటు సబ్మిట్ చేసేటప్పటికి ఆ టార్గెట్ అయిపోయింది. ఇక 2వ ఛార్జ్ షీట్ 20 రోజుల లోపల సబ్మిట్ చేస్తామన్నారు. ఈ 20 రోజులు ఇప్పుడు మిథున్ రెడ్డిది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, అది జగన్మోహన్ రెడ్డిది.
ఈ రెండు కలిపి ఆ ఛార్జ్ షీట్ వేస్తారు. మధ్యలో ఇంకో పాత్ర ఒకటి వస్తుంది, నారాయణ స్వామి అని. అది బఫూన్ పాత్ర లాంటిది, అది పాపం అతనికి ఏం లేదు దాంట్లో. అతను కూడా నేను రాలేదని చెప్పేసి అన్నాడు. ఒక వారం రోజుల దాకా నేను రాలేదని చెప్పాడు. అతనికి తీసుకున్నది లేదు పాపం. ఈ అందరితో పాటు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా అని చెప్పి అసలు అతనికి ప్రమేయం లేదు. ఎక్సైజ్ శాఖ మంత్రే కానీ ఆయనకేం తెలియదు. ఆ పాలసీ తయారు చేసింది తెలియదు, ఈ ముడుపులు తెలియదు, ఆర్డర్లు తెలియదు, ఏమి తెలియదు పాపం. ఓ బుట్ట బొమ్మలాగా ఉన్నాడు. అతని చేత ఇప్పుడు కూడా మాట్లాడతాడు పాపం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇదే ఇప్పుడు కూడా చూపిస్తూ ఉంటాడు, ఏం రాకపోయినప్పుడు కూడా. అయితే కేసులో అతను ముద్దాయి అవుతాడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా. ఆయన నాకు తెలియదన్నా సరే ఒప్పుకోరుగా. ఆ పాత్ర ఒకటి రావాల్సి ఉంది. నేను అనుకుంటున్నాను, ఈ చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మద్యం అమ్మకాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర కూడా ఉంది. మిథున్ రెడ్డిది ఓవరాల్, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కూడా ఉంది. అది కూడా ఏమైనా ఎస్టాబ్లిష్ అవుతా ఒకటి. రెండోది ఏంటంటే, మన వీసారెడ్డి గారు కొంత టైం అడిగాడు కదా సిట్ దగ్గర రావడానికి. ఈ 20 రోజుల్లో ఆయన రావాలా. వచ్చిన తర్వాత ఆయన ఏం బాంబు పేలుస్తాడో తెలియదు అసలు. ఇప్పుడు ప్రభుత్వానికి, మీకు, నాకు, అందరికీ కుంభకోణం జరిగింది, డబ్బులు తీసుకున్నారు, కల్తీసారా అమ్మారు, డిజిటల్ పేమెంట్, అందరికీ తెలుసు. ఎవరైతే మందు బాగులు ఉంటారో వాళ్ళకు కూడా తెలుసు. ఎస్టాబ్లిష్ చేయాలి కదా, ఆధారాలు సేకరించాలి కదా, పరిశీలన చేయాలి కదా. అందుకనే ఆ సిట్ వాళ్ళు చేయగలరు, మీరు నేను చేయలేము. కాబట్టి అసలు మెయిన్ తిమింగలం జగనే. అది 305 పేజీల్లోనే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. ఇక నెక్స్ట్ చేసే ఛార్జ్ షీట్లు ఇంకా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి 2, 3 ఛార్జ్ షీట్లు కూడా వేయవచ్చు, ఒకటే ఛార్జ్ షీట్ వేయాలనే లేదు. ఒకసారి ఏసీ లోపలికి పంపించిన తర్వాత మీరు చూడండి, ఢిల్లీలో మనీష్ సిసోడియా 8 నెలలు ఉన్నాడు. ఇదే మద్యం కుంభకోణంలో. కేజ్రీవాల్ 5 నెలల్లో ఎంతో ఉన్నాడు. అసలు లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నిసార్లు వెళ్తున్నాడో అసలు లెక్కే లేదు, ఇది దాణా కుంభకోణంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా ఏదో అక్కడ రమేష్ రెడ్డిని ఏదో పరామర్శించి అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అది ఇక వాళ్ళది ఒకటి, ఆ నినాదం ఒకటి తీసుకున్నారు. ఏమీ లేని దాని మీద ఈ కేసులు పెడుతున్నారు అది అని. సరే, వాళ్ళ జనం ఉంటారు కదా, ఆయన దేవుడి కింద కొలిసేటువంటి వాళ్ళు, ఆయన మతస్థులు, ఆయన కులస్తులు, వాళ్ళు అదే నమ్ముతారు. మిగతా ప్రజలు, సామాన్య ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. రమ్మని రాజమండ్రి జైలు పిలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి. వెళ్తే ఎలాగా, నేను మళ్ళీ రాలేనా? ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఈయన జైలుకి వెళ్తాడో వెంటనే ఇసుక స్కాము తవ్వి తీస్తారు, దాని తర్వాత మైనింగ్ తవ్వుతారు, ఆ తర్వాత వివేక కేసు కూడా ఇప్పుడు కోర్టులో వేసింది కదా అమ్మా. 1 by 1 ఒక 6 డజన్ కేసులు వస్తాయి. ఈయన పాదయాత్రగా చేసేది జైలు యాత్ర. అందులో ఏమి సందడి, ఎలా బొక్కారు చూశారుగా. ఏమండి అసలు ఆ పద్ధతులు ఏంటి, అసలు బంగారాలు కొనటం ఏంటి, రియల్ ఎస్టేట్లో పెడతాం ఏంటి, సినిమా తీయటం ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్, కారు ఫ్యాక్టరీ పెట్టి ఎవడబ్బా సొమ్ము సార్ ఇది. పేద ప్రజల రక్తం తాగి, పేద ప్రజల రక్తం పిండి సంపాదించినటువంటి డబ్బు, ప్రజాధనం కాదు. ఏదో ఇప్పుడు 1.5 కోట్లు 1-2 కోట్లు కాదు కదా, మరి అంత డబ్బులు వచ్చినప్పుడు మరి వాళ్ళ కష్టాన్ని కూడా గమనించాలి. మరి దాన్ని బ్లాక్ ని బయట చేయడం అంటే మామూలు విషయమా? ఎన్ని రంగాలు ఉన్న అన్ని రంగాలను వాడాల్సిందే. అదే కిడ్నీలు, లివర్లు పిండి సంపాదించినటువంటి డబ్బు అండి అది. రక్తపు కూడు అంటారు చూసారా. ఇప్పుడు మనం ఆ కేరళ నర్సు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ దేశం ఏమేన్ దేశంలో బ్లడ్ మనీ, మనకు తెలియదు ఆ బ్లడ్ మనీ అంటే ఏంటో. అలాగే ఇక్కడ బ్లడ్ మనీ ఇక్కడ ఈ రాష్ట్రంలో వీళ్ళు లాగారనమాట. బ్లడ్ మనీ
ఈ 1300 ఇది 200 కోట్లు, 1300 కోట్లు, ఇదంతా కూడా 3200 కోట్లు. ఇది బ్లడ్ మనీ సార్, బ్లడ్ మనీ. ఇంకా ఉంది. ఆ కిరాక్ రాజా ఇందాక ఒక వీడియో పెట్టాడు. ఒక గ్లాసులో స్పిరిట్ పోసాడు, ఒక గ్లాసులో నీళ్లు పోసాడు, ఒక గ్లాసులో రంగు, అదే దాంట్లో రంగు తీసుకొచ్చి కలిపేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన లిక్కర్ అని చెప్పి దీన్ని 200 రూపాయలకి అమ్మాడు. పెట్టిందంత పెట్టుబడి 10-12 రూపాయలు. చక్కగా చూపించాడండి. స్పిరిట్ పోసాడు, నీళ్లు పోసాడు, రంగు పోసాడు, తీసుకెళ్ళి సీసాలో పోసాడు, పైన మూత బిగించాడు, ఒక లేబుల్ అంటించాడు. అది తాగి ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని తాళిబొట్లు తెగిపోయింది. మీ పాయింట్కి వస్తున్నాను కదా. మరి అలాంటప్పుడు ఆ కాలంలో అమ్మినటువంటి బాటిల్స్ ఇంకా ఉంటాయి. ఆ శాంపిల్స్ని తీసుకొచ్చి ప్రాపర్గా 1-4 అథరైజ్డ్ టెస్టింగ్ సెంటర్స్లో మళ్ళీ టెస్ట్ చేయించండి. అంతకుముందు పురంధరేశ్వరి గారు డిమాండ్ చేశారు. అలాగే కొంతమంది ఈవెన్ ఉపసభాపతి ఆయన కూడా శాంపిల్స్ టెస్టింగ్ చేయించారని అప్పట్లో అన్నారు. సరే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ చేయించండి. ఇప్పుడున్న కేసులు ఒక ఎత్తు అయితే, ఆర్థికపరమైన కేసులు ఈ అనారోగ్యాలకి చావులకి కారణమైనటువంటి, అది కూడా స్టేట్ రాజ్యమే అమ్మింది కాబట్టి, ఆ రాజ్యాన్ని నమ్మి అమాయకంగా చనిపోయారు కాబట్టి నమ్మక ద్రోహం వస్తుంది, రాజద్రోహం వస్తుంది, మారణ హోమం కింద వస్తుంది. ఏది జెనసైడ్ అంటారు కదా మూకుమ్మడిగా, ఆ రకంగా. అలాగే కుట్రపూరితంగా అమ్మారని వస్తుంది. కాబట్టి చాలా కేసులు పెట్టవచ్చు. మరి ఆరోగ్యపరంగా ఎంతమంది ఆ రకంగా చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్ బారిన పడ్డారు, ఆ హెల్త్ రికార్డ్స్ కూడా తీయండి. అలాగే లిక్కర్ శాంపిల్స్ని పంపించండి ఫోరెన్సిక్కి. అలాగే అసలు క్వాలిటీ, అసలు స్టాండర్డ్స్ ఎలా ఉండాలి సార్. ఆ శాంపిల్స్ తాలూకు ల్యాబ్లకి పంపించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, సబ్మిట్ చేశాం. ఆ బాటిల్స్ కూడా ఉన్నాయి, ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం మాత్రంతోనే వెంటనే ఈ బాటిల్స్ ఆగిపోలా. 1 నెల 2 నెలలు కొత్త పాలసీ తయారు చేసి ఇతర విదేశీ మద్యం బాటిల్స్ వచ్చేవరకు అమ్మింది ఈ ప్రభుత్వం కూడా. ఆ బాటిల్స్ ని జాగ్రత్తగా పెట్టారు. ఫేజ్ 2లో ఫేజ్ 2లో అది మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఫేజ్ 1 ఎందుకనంటే ఈ పాపం ఎక్కడికి పోదు. మీరు చూశారుగా చెవిరెడ్డి ఎలా చిందులేశాడో పోలీసులు అరెస్ట్ చేస్తా ఉంటే. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు మాట్లాడాడో, ఎంత డబ్బు చెవిరెడ్డి కొడుకు వాళ్ళ వాహనాల నుంచి చేశాడో మొత్తం రికార్డ్ అంతా చూపించేశారు కదా. చిందులేసేసాడు. నాకేం సంబంధం, లిక్కర్ అది, దీనికేం సంబంధం లేదు. 40 మందికి సంబంధం ఉంది. ఇది మొత్తం మామూలు. ఇది ఒక పెద్ద కేస్ స్టడీ అండి. ఇది కేస్ స్టడీ. భారతదేశంలోనే లిక్కర్ మాఫియాలో ఇది ఒక కేస్ స్టడీ. అవును సార్, అవును, కరెక్టే. అయితే ఎట్ ది సేమ్ టైం మీ మీద కూడా అంతే రకమైనటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఎంక్వైరీ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటేశ్వర గారు సార్, ఇంతకుముందు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి రఫీ గారు ఆయన హైజాక్ చేశాడు, ఆయనే చెప్పేశాడు సగం. ఆయన కూడా మీరు లీగల్ ఆస్పెక్ట్లో చెప్పొచ్చు. రెండో పాయింట్, పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఆయన సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్యలు లేవనెత్తడానికి అవకాశం కోల్పోతారన్న గ్రౌండ్స్ మీద వెళ్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు ఆనర్ చేసే అవకాశం ఉందనేది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన 2 చోట్ల మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ బెనిఫిషరీ అని చెప్పేసి ఆ రకంగా పెట్టి, అలాగే ఛార్జ్ షీట్లో పెట్టకపోవడాన్ని, ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ కోసం ఆ రకమైన వెసులుబాటు కల్పించారా సార్? అవును, నమస్కారం అండి. సురేష్ గారు వినపడుతుందండి? మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ముందుగా నమస్కారం. మన వీక్షకులు శుభ సాయంకాలం. అదేదో చెప్పినట్టు గ్లాసులు గలగల కాసులు కళకళలాడుతున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రజల్ని మద్యానికి బానిస చేసి, స్వీట్ కోటెడ్ నిదానం, మద్యపాన నిషేధం మా ధ్యేయం, మద్యపానాన్ని నిషేధించి తాళిబొట్లు కాపాడతాం, కుటుంబాలను కాపాడతాం అని పాదయాత్రలో చెప్పి మేనిఫెస్టోలో పెట్టి
మడము తిప్పనటువంటి వ్యక్తులు ఎన్ని అధికారంలో రాగానే అభాగ్యుల యొక్క తాళిబొట్లు, ఆడవారి తాళిబొట్లు తగ్గొట్టి అభాగ్యులుగా వందల వేల మంది మనం చూసినటువంటి పరిస్థితి. దాని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. భారతదేశంలో జరిగినటువంటి అత్యంత ఖరీదైనటువంటి మద్యం కుంభకోణం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ఖరీదైన అత్యంత అమానవీయ కుంభకోణం కూడా అసలు ఏ మాత్రం కూడా ఎథికల్ గా ఆలోచించలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సగర్వంగా తలెత్తుకునే విధంగా నిలపాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి భావోద్రేకాలను రెచ్చగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ మొట్టమొదటి నుంచి కూడా మన టీవీ డిబేట్ లో ఇది అంతిమంగా తాడేపల్లి ప్యాలెస్ తలుపు తడుతుంది, డెన్ అక్కడే ఉందనేది విషయం మనందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, మనం చెప్పుకున్నాం. దాని గురించి ఇక మనం ఇన్వెస్టిగేషన్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్చువల్లీ ది ఎంటైర్ అమౌంట్ అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ది దెన్ చీఫ్ మినిస్టర్ అనేది, దట్ ఈస్ ది కన్క్లూజన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద సిట్. కాబట్టి ఇక ఛార్జ్ షీట్ సంగతికి వచ్చేటప్పటికి ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ దట్టు ఒక ప్రతిపక్ష పార్టీగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు, తర్వాత ఇంటెలిజెంట్ క్రిమినల్, ఈ క్రైమ్ వ్యవహారాల్లో ఇంటెలిజెంట్ గా మనం ఏదైతే సిబిఐ కేసుల్లో మనీ లాండరింగ్ కేసులో ఎలా ఒక రూపాయిని సంపాదించి దాన్ని మల్టిప్లై చేసి దాన్ని నలుపుని తెలుపు చేసి తిమ్మిని బమ్మిని చేసి ఎలా అయితే భారతదేశంలో అత్యంత తెలివితేటలతో చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని విత్ ఇన్ ది క్లచెస్ ఆఫ్ ది లా తీసుకురావటమే కాకుండా, విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ లోకి తీసుకురావటమే కాకుండా, ఆ క్లచెస్ నుంచి జారిపోకుండా, ఆ క్లచెస్ ని చట్టం యొక్క పరిధి నుంచి, చట్టం యొక్క హస్తాల నుంచి జారిపోకుండా చట్టం ప్రకారం శిక్షించటానికి కావలసినటువంటి లీగల్ ఫార్మాలిటీస్ అన్ని, దట్ ఈస్ కలెక్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్, కలెక్టింగ్ ఆఫ్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా చేయటాని కోసం ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. ఎందుకంటే ఆ రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి ఆల్రెడీ 88 days అయింది. 90 days లో కనుక ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే వాళ్ళంతా కూడా బెయిల్ మీద, ఆ 90 days కంప్లీట్ రిమాండ్ కంప్లీట్ అయిన వాళ్ళు బెయిల్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ రిజర్వ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ది ప్రైమా ఫేసీ కేసు, వాళ్ళ ప్రైమా ఫేసీ కేసు. ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని కూడా మీ ద్వారా మన వీక్షకులందరికి కానీ ప్రజలకు కానీ తీసుకురావాలనే ఆలోచన ఏంటంటే, మీరు చూడండి మిథున్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ కానీ, వాళ్ళు ఎంతసేపు సాక్ష్యాలు లేవు అంటారు, కానీ మేము చేయలేదనే మాట అసలు వాళ్ళ గురించి రావట్లా. సాక్ష్యాలు లేవు, ఏం సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉంటే నిరూపించండి అని అంటున్నారు. కానీ మద్యం కుంభకోణంతో మాకు సంబంధం, మద్యం కుంభకోణం జరగలేదని కానీ, మద్యం కుంభకోణంతో మాకు సంబంధం లేదని కానీ, ఆ రకమైనటువంటి వర్షం వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎక్కడ కూడా ఇంతవరకు కనపడలేదు. ఎంతసేపు సాక్ష్యాధారాలు. ఎందుకంటే నేను అందుకు దట్ ఇస్ ది రీజన్, వాళ్ళు ఇంటెలిజెంట్ వ్యక్తులు చట్టానికి దొరకకుండా, తన చేతులకు మట్టి అవ్వకుండా అన్ని రకాలైనటువంటి పద్ధతులను అవలంబించారు కాబట్టి, అడాప్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చెప్పే మాట సాక్ష్యం ఎక్కడుంది ఇదే మాట. కానీ ఏంటంటే ఇక్కడ నేను మీ ద్వారా అందరికి తెలియపరిచేది ఏంటంటే, ఒక ఇంట్లో హత్య జరుగుతుంది. హత్య జరిగి ఆ ఇంట్లో జరిగితే ఆ ఇన్మేట్స్ తప్ప ఎవరు చూసేటువంటి అవకాశం లేదు. ఆ హత్య ఆ ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అనుకో, ముద్దాయిగా వాళ్ళనే పెట్టారు, ఇంకా సాక్ష్యం ఏముంది? సాక్ష్యం లేదు కాబట్టి కేసు కొట్టేస్తానని అనే మాట ఏదైతే ఉందో అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో హత్య జరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య, భర్త, పిల్లలు ఉంటారు. భర్తను హత్య చేశారు, లేకపోతే భార్యను హత్య చేస్తే ఆ మిగతా వాళ్ళు సాక్షులుగా ఉండాలి, లేకపోతే ముద్దాయిలుగా ఉండాలి.
వాళ్ళందరూ కలిపి భర్త సపోజ్ మగవాడిని కొడుకు భార్య పిల్లలు కలిసి హత్య చేశారనుకో, హత్య వాళ్ళంతా ముద్దాయిలుగా అవుతారు. సాక్షి లేదని కేసు కొట్టేస్తారా? ఆ ఇంట్లో హత్య చేశారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్, ఆ భార్య ఆ పిల్లల నుంచి ఏ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకపోయినట్లయితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియెంట్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎవిడెన్స్. కాబట్టి ఇక్కడ ఈ కేసులో కూడా ఏదైతే ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేయటంలో కానీ, లేదు ఒక పాలసీని పాలసీని చేంజ్ చేసేటప్పుడు ఆ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ పాలసీ ఉందా లేదా, లేదు ఏ విషయంలో అయినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని కూడా ఆ క్యాపిట్ అనే పదం దగ్గరే కదా ఆవిడ్ని మొత్తం అంతా కూడా ఆవిడ జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇక క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీకి వెళ్లాల్సిన ఆవిడ ఇవాళ ఒక ముద్దాయిగా మా సాధారణ ఐఏఎస్ ఆఫీసర్గా మిగిలిపోయింది. ఏ విధంగా మిగిలిపోయిందో అదే విధంగా బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా, స్టాట్యూటరీ రూల్స్కి వ్యతిరేకంగా భిన్నంగా అధికారులు వ్యవహరించడం, ఆ అధికారులు వ్యవహరించినప్పుడు కూడా అజమాయిష్ చేసేటువంటి రాజకీయ నాయకత్వం, రాజకీయాల ద్వారా, ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి వారే మంత్రులు, ముఖ్యమంత్రులు, వారే అడ్మినిస్ట్రేషన్ యొక్క అజమాయిషీ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన వాళ్ళు రాంగ్లోకి వెళ్తుంటే రైట్లోకి పెట్టకోకుండా ఉండటం దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ సర్కమ్స్టెన్స్ టు సే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, ఇంకోళ్ళకి కానీ, ఎవరికైనా ఏ అడ్వకేట్ అయినా చెప్పేది ఏంటంటే ది మెన్ మే లై బట్ ది సర్కమ్స్టాన్సెస్ వోంట్ లై. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లా. మెన్ మే లై బట్ ది సర్కమ్స్టాన్సెస్ వోంట్ లై అనేది ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దాని ప్రకారంగా వాళ్ళు ఎంచేపు సాక్ష్యాధారాలు లేవంటారు తప్పితే ఈ మద్యం కుంభకోణం లేదని కానీ. వెంకటేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లు వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు సజ్జల లాంటి వారు సాక్ష్యాలు లేవు, ఏమి లేవు అంటున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లోనే అనేకమైనటువంటి అనుబంధ పత్రాలను కూడా జాయిన్ చేయడం జరిగింది, ఇది కాల్ రికార్డ్స్ కానీ. సార్ ఒక్క నిమిషం, మన వ్యూవర్స్ కోసం అంటే ఛార్జ్ షీట్లో ఏముందనేది ఒక్క లైన్ చదువుతాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేసింది మీరు చదివే ఉంటారు. ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ వ్యూవర్స్. అంటే ఈవెన్ వైసీపీకి సంబంధించిన వాళ్ళైనా నిజమేనేమో ఏమి లేదనుకుంటారు కదా, అందు గురించి. ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఈవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1. Rajశేఖర Reddy would then pass the money to Vijayasai Reddy A5, Midhun Reddy A4, Balaji A33, who would transfer it to former Chief Minister Y.S. Jaganmohan Reddy. On an average, 50 to 60 crore was collected every month. This was mentioned in page number 131 of the charge sheet submitted to ACB court by SIT on Saturday. So, అంటే ఇది వ్యూవర్స్ కోసం సార్. సార్ ఇక్కడ పాయింట్ సార్ ఒకటి, నేను ఆల్రెడీ అడిగినట్టుగానే ఇక ఇప్పుడు ఫైనల్ బెనిఫిషరీ అని చెప్పేసి అమౌంట్స్తో సహా చెప్తున్నప్పుడు దానికి ప్రూఫ్లు కూడా రెడీ చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్ షీట్లో చేర్చడం అనివార్యమేనా? కొద్దిగా బ్రీఫ్గా మాట్లాడండి సార్. ఇంకోటి కూడా క్వశ్చన్ ఉంది నెక్స్ట్. 100% అండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఇవాళ ప్రింట్ మీడియాలో మీరు చదివినటువంటి సెంటెన్సెస్ అన్ని కూడా వచ్చినాయి. అవేంటంటే ది చార్జ్ షీట్ ఇస్ ది కన్క్లూజన్స్ ఆఫ్ ది ఒపీనియన్ ఆర్ కన్క్లూజన్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. దట్స్ నాట్ ది ఎవిడెన్స్. బట్ హియర్ దే కలెక్టెడ్ సెవరల్ డాక్యుమెంట్స్ అండ్ సెవరల్ FSL రిపోర్ట్స్ అండ్ సెవరల్ అదర్ థింగ్స్. అంటే దే ఆర్ ఇంటర్లింక్, దే ఆర్ కనెక్టింగ్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ డైరెక్ట్ గా డబ్బులు తీసుకునేటువంటి వ్యవహారం అవి ఎవిడెన్స్ అవుతాయి కదా సార్. ఇప్పుడు ఇది అబ్జర్వేషన్, అవి ఎవిడెన్స్ అవుతాయి కదా. అదే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. నేను అందుచేతనే చెప్పా, ఇంట్లో మర్డర్ జరిగితే చచ్చిపోయినోడు కాక మిగతా వాళ్ళందరూ ముద్దాయిలు అయితే సాక్షులు లేరు కాబట్టి కేసు కొట్టారంటే కుదరని పని. ది అక్యూజ్డ్ హ్యాస్ టు, ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఈ పరిస్థితుల్లో జరిగిందని చెప్పాలి. అది చెప్పుకోకుండా ఇక్కడ సాక్ష్యాలు లేవు అంటే ఇప్పుడు ఆ మర్డర్ కూడా జరిగినప్పుడు కూడా సాక్ష్యాలు లేవంటారు. చూసిన వాళ్ళేమో ముద్దాయిలు, చంపిన వాళ్ళేమో ముద్దాయిలు అయిపోయారు, చచ్చిపోయినోడు చచ్చిపోయాడు. ఎవరు ఇంట్లో రాత్రిపూట జరిగింది 4 గోడల మధ్య జరిగింది చూసేవాడు ఎవరు లేరు. అంత మాత్రం కేసు కొట్టేస్తారా? అట్లాగే ఇక్కడ కూడా సర్కమ్స్టాన్సెస్ అని ఒకదానికి పిన్ చేసి కనెక్ట్ చేసి ఆల్ ది సర్కమ్స్టాన్సెస్ షోస్ అండ్ పాయింటింగ్ అవుట్ ద గిల్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ ది కన్క్లూజన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు బ్రీఫ్ గా ఇది కూడా స్టడీ చేపిస్తాను. మిథున్ రెడ్డి గారికి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ గ్రౌండ్స్ మీద బెయిల్ కోరుతున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. ఎంతవరకు అవకాశం ఉంది?
నో, బెయిల్ కోరటానికి యాజ్ ఎ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ నాకు అత్యున్నతమైనటువంటి శాసన వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి పరిస్థితి పార్లమెంట్. ఆ పార్లమెంట్లో నా నియోజకవర్గ ప్రజల గురించో లేకపోతే నా పార్టీ తరఫున నా వాణిని వినిపించుకుంటాకో నాకు బెయిల్ కావాలనే మాట అంటే అనొచ్చు. ఇట్స్ అ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. బట్ హియర్ ఐ థింక్ దట్ జడ్జెస్ గా ఎవరైతే బెయిల్ కోర్టులో ఉందో ఆ జడ్జెస్, అంటే మనం మాట్లాడితే సబ్ జ్యుడిస్ అవుద్ది, లేకపోతే ప్రీ ఒపీనియన్ అవుద్ది. కానీ బట్ ఏంటంటే బెయిల్ గ్రాంట్ చేయటక అట్లా చెప్తాను నేను. బెయిల్ గ్రాంట్ చేయటానికి చూడాల్సినటువంటి సర్కమ్స్టాన్స్, ది సివియారిటీ ఆఫ్ ది అఫెన్స్, ది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్, అండ్ if he was enlarged on bail, is there any possibility of influencing and tampering the evidence? Right. These are all the circumstances. Yes. ఈ ఫ్రేమ్ లో చూసుకున్నట్లయితే he can point out the Midun Reddy Saab can point out his problem, his people's problem అనేది ఏదో ప్లాట్ఫామ్ నుంచి అయినా చేయొచ్చు. కానీ బట్ he is the prime accused according to the SIT organization, SIT investigation team. Yes, sir. He is the nexus between all the people. He is the principal coordinator, principal preparator, coordinator, and ultimately the person who committed the offense అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ ఇంచుమించుగా చేసినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి దట్ దిస్ ఈ సర్కమస్టెన్స్ పార్లమెంట్ సర్కమస్టెన్స్ కన్నా వేయి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ది కోర్ట్ మే నాట్ బి కన్సిడర్డ్. రైట్ సార్. లక్ష్మణ్ గారు, ఈరోజు పెద్దిరెడ్డి గారు మాట్లాడటం కానీ, ఉపలక్ష్మణ్ గారు, సార్ ఆర్ యు దేర్ సార్? యా. పెద్దిరెడ్డి గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చూస్తే ఇప్పటికీ కూడా ఇది పూర్తిగా కక్షపూరితమైనటువంటి కుట్ర. మరి ఈ కుట్రలో ఇన్ని కోణాలు బయట తీస్తున్నప్పుడు అలా ఒక్క మాటతో ఎలా కొట్టేస్తారో అర్థం కావట్లేదు. రెండో, సజ్జల గారు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాలసీ గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు? పాలసీ డ్రాఫ్ట్ చేయడం వరకే మా పాత్ర, ఇంక గవర్నమెంట్కి అసలు దీంట్లో పాత్ర ఎందుకు ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక పెద్దిరెడ్డి గారు అయితే నా కొడుకు అసలు సచ్చీలుడు, గతంలో కూడా ఏదో ఎయిర్పోర్ట్ గొడవలో ఎవరినో ఏదో కొట్టాడని చెప్పేసి జైల్లో వేసింది ఈ అప్పుడు చంద్రబాబు గవర్నమెంటు, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి. మరి దానికి దీనికి అసలు ఏమన్నా సంబంధం ఉందా ఏమో తెలియదు. సార్, ఎలా చూడాలి ఈ పొలిటికల్గా వీళ్ళు మాట్లాడే మాటలు? ఎంతవరకు ప్రజాబాహుల్ని నమ్మే అవకాశం ఉంటుంది, లేదా అట్లీస్ట్ వైసీపీ కార్యకర్తలు? వైసీపీ అని కాదు, రాజకీయ నాయకులు అందరూ పెద్ద పనులు చేస్తారు. చేశానని ఎవడొప్పుకుంటాడు చెప్పండి? క్రమం అన్యాయం అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడం కూడా అక్రమం, అన్యాయం, తప్పుడు కేసు అంటున్నాడు. మరి అదే ఆయన మీద పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులే. అంతే, అలాగే మాట్లాడతారు ఇక్కడ. కాకపోతే ఏమిటా, పెద్ద స్కామ్ లాగా దీన్ని చెబుతూ ఉన్నారు. అంటే ఏదో 3,500 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్, అంటే ఆ యొక్క షాప్స్ నుంచి హార్డ్ క్యాష్ బయటికి పోయింది. అది రకరకాల మార్గాల్లో వెళ్ళింది. కొంతమందికి అంటే ఇది మనీ లాండరింగ్ ద్వారా చేరింది అని చెప్పి ఇప్పుడు ఈ కేసుల్లో ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు నేనున్న ఒక వ్యాపారవేత్తను, లేదు వ్యాపారంలో కొత్తగా పెట్టాను, రేపు చెప్తాడు నా వ్యాపారానికి సంబంధించిన డబ్బులు అంటే దాన్ని సీజ్ చేశాడు బ్యాంకులో ఉంటే అని ఆడిట్ తో పోతాడు. ఆడిట్ తో అనేది తయారు చేయించుకుంటాడు. లేకపోతే ఈ పాటికే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో సబ్మిట్ చేసింటారు, అది ఎక్కడ ఇన్కమ్ ఎట్లా వచ్చింది, అదే దాన్ని సీజ్ చేశారు అంటాడు. అన్నప్పుడు ఎలా ఈ డబ్బే ఆ డబ్బు అని ఎలా ప్రూవ్ చేస్తారు ఎవరైనా? నువ్వు ఒక బ్యాంక్ నుంచి డ్రా చేసి 2 రోజుల తర్వాత మనీ లాండరింగ్ జరిగితే, నువ్వు మొన్ననే అక్కడ డ్రా అయిపోయింది, ఆ డ్రా అయిన అమౌంట్ ఏం చేశారో తెలియదు, ఇదిగో ఈ కంపెనీలోకి పోయింది, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చింది అని ఎవిడెన్స్ దొరుకుతారు, నో డౌట్. బట్ ఇది రోజువారీ సంచులు మూట కట్టుకున్నారు.
డెన్లు పెట్టుకున్నారు, అక్కడికల్లా చేరే ఎవరెవరికి సప్లై చేయాలనో వాళ్ళకి చేశారు. అలాగే ఎలక్షన్ లో ఉపయోగించుకున్నారు. ఇందులో ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ లో అంటే ఈ యొక్క క్యాష్ వచ్చిన దాన్ని అటు ఇటు తిప్పడము, దాన్ని మానిటరింగ్ చేయడం అంటాం. దాన్ని మానిటరింగ్ చేసే విషయంలో ఇదిగో 3-4 పాత్ర ఉంది అని వాళ్ళని అరెస్ట్ చేశాడు. వాళ్ళకు సంబంధించిన డబ్బు ఏదో బ్యాంకులో ఉన్నాయని సీజ్ చేశాడు. ఇది సంవత్సరము అంటే 13 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ లిక్కర్ స్కామ్ విచారణ జరపబట్టి 6 నెలలు 7 నెలలు అయిపోయింది. ఒక్క డిస్టిలరీ కంపెనీని రైడ్ చేశారా? వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేశారు చెప్పండి కదా. ఎవడే కారకుడు? ప్రధాన కారకుడు ఎవడాడు? వాడే కదా. కాదండి 10 కేసులు 100 కేసులు తయారు చేసి వాడు 10 కేసులు తయారు చేశానని చెప్పి దొంగ రికార్డు రాసుకొని సప్లై చేసేవాడు ఇవాళ అదే కంపెనీలు మళ్ళీ ఇప్పుడు సప్లై చేస్తున్నాయి ఈ గవర్నమెంట్ లో కూడా. ఏ కంపెనీ మూసేశారు చెప్పమనండి చూద్దాం ఒక్కటేనా. అసలు దొంగ వాళ్ళు దొరికిపోతారు అక్కడ. నువ్వు 100 కేసులు తయారు చేసి 10 కేసులు నీ రికార్డులు చూపించుకుంటే 90 కేసులు ఎక్కడ పోయినట్టు? వాడగల అసలు కారకుడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ అమ్మేశారు, క్యాష్కి అమ్మారు, దొంగ బిల్లులు వేశారు. అవి అసలు బెవరేజ్ కార్పొరేషన్ లో ఎంట్రీ కాలేదు, డైరెక్ట్ వచ్చేసాయి షాపులకు. అంటే డైరెక్ట్ షాపుల కంటే మధ్యలో ఒక లీడర్ ఉంటాడు, అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు, వాడి దగ్గరికి వస్తాయి, వాడు అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇదంతా జరిగింది కదా, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇందులో వాళ్ళని వదిలేశాడు, అసలు కారకులను వదిలేశాడు. అసలు ఆ ప్రొడక్షన్ ఏం జరిగిందో ఇంతవరకు చెప్పడం లేదు. ఇప్పుడు చార్జ్ షీట్ కూడా లేనట్టుంది ఆ విషయం నాకున్న అవగాహన మేరకు, ఎందుకంటే పూర్తిగా నేను చదవలే. వాళ్ళు వదిలేసినప్పుడు కేవలం ఇళ్ళనే పట్టుకుంటే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఓకే, మనీ బ్యాంకులో దొరికింది, ఓకే. క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. నేనే ఒక 10 షాపులు డబ్బులు తీసుకురావడం, మా ఇంట్లో పెట్టుకోవడం, నేను ఎవరికైనా ఇవ్వడం అన్ని చేశాను. నా బ్యాంకులో అకౌంట్లో వేరే డబ్బులు పడుతూ ఉంటాయి, నేనేదో బిజినెస్ చేస్తూ ఉంటే ఈ డబ్బు ఆ డబ్బు ఒకటే ఎట్లా ప్రూవ్ చేస్తాడు? ఆ డబ్బు ఉంటే కదా. ఇప్పుడు అంటే అసలు డబ్బు దొరకలేదు కదా, దొరకదు కూడా, దొరికే అవకాశమే లేదు. ఇంకా ఎప్పుడో అయిపోయింది ఆ డబ్బంతా, మొత్తం ఖర్చు పెట్టే వాళ్ళు వచ్చిన డబ్బులన్నీ పంచుకో. సరే, లాస్ట్ ఫైనల్ గా అటు తిప్పి ఎక్కడికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అన్ని టీవీ ఛానల్లో చూశాను, బిగ్ బాస్ మొత్తం వీళ్ళందరూ కూడా అక్కడికి చేర్చారు అని, వీళ్ళంతా పాత్రదారులు మధ్యలో అని. మళ్ళీ ఈ పాత్రదారులో సత్యరామకృష్ణ ఏమైపోయాడు చెప్పండి చూద్దాం. వాడి పేరే రాలేదు, అతని పేరే రాలేదు, అతనికి సంబంధం లేదా? ఈ డెన్నులను మెయింటైన్ చేసింది ఎవరండి? ఈ డెన్నులను ఎవరు మెయింటైన్ చేశారో చెప్పాలి కదా. ఆ డెన్నులను వాళ్ళేనా? లేరా? ఆ డెన్నులు మెయింటైన్ చేసిన దాంట్లో అన్ని హైదరాబాద్ లో డెన్నులు 5, ఒక్కటే గుంటూరులో ఎక్కడ పడింది. అన్ని మొత్తం ఇక్కడే, మొత్తం ట్రాన్సాక్షన్ అంతా హైదరాబాద్ జరిగింది. ఆయన ఉండేది హైదరాబాద్. అసలు ఆయన ఇంట్లో డెన్ లేదని గ్యారంటీ ఏముంది? అది చెప్పండి చూద్దాం. నేనైతే ప్రశ్నిస్తున్నా, ఆయన ఎందుకు వదిలేశారు? పోయి వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళని పట్టుకొని ఇప్పుడు ఓకే మిథున్ రెడ్డిని పట్టుకున్నారు. మిథున్ రెడ్డి డెన్లు మెయింటైన్ చేశాడనో, లేకపోతే ఆయన దగ్గరకు వచ్చే డబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి చేరిందనో చెప్పచ్చు, కాగల ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని రైడ్ చేశారా? ఇప్పుడు రైడ్ చేస్తారా? ఇప్పుడు చెప్తున్నారు ఛార్జ్షీట్ లో 3,500 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లో ఏమైనా సీజ్ చేశారా ఇప్పటి వరకు? లేదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రైడ్ చేసి ఏమైనా క్యాష్ పట్టుకున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ముద్ద అవుతారు, నాకు అర్థం కాలేదు. చేస్తారు అదే సార్, దేనికైనా ఒకటి ఉంటుంది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ మనం మాట్లాడిన విత్ డ్యూ రెస్పెక్ట్ పోలీసుకు అదే మీ ఇంట్లో ఆల్రెడీ ఇట్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది చార్జ్. మా ఇంటికి వస్తారు పోలీసులు, వదులుతారా? వస్తారు కదా. సరే, ఆయన ఇంటికి కూడా దమ్ములు లేవనుకుందాము, బ్యాంకుల అకౌంట్ చెక్ చేసి సీజ్ చేయడానికి అది ఎంత పని? 10 నిమిషాలు పని. ఎందుకు పంపలేదు? మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అని సీజ్ చేసి ఏంటని పంపలేదే. ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు కదండి, ఏ ఆగినాయి?
ఏం లేవు. అంటే ఇక్కడ మసిపూసి మారేడుకాయ చేసి పబ్లిసిటీ తీసుకుంటూ కాలం గడుపుతారు తప్ప ఫైనల్ గా ఉరగబెట్టేది ఏం లేదు. మనం 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఈ కేసు గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. రైట్, జీరో అని చెప్తాను నేను ఆ రోజు గ్యారెంటీగా. కోర్టులో ఏ ఇంప్రూవ్ కావు, రైట్ సార్, ఒక్కటి కూడా కాదు ఇవి. రైట్ రైట్ చూద్దాం. సైదా గారు, ఈరోజు తులసిరెడ్డి గారు చాలా తీవ్రంగా స్పందించారు. మీ నాయకుడు, సీనియర్ నాయకుడు పులివెందుల పరువు తీసేసాడు, ఈయన కడప పరువు తీసేసాడని చెప్పేసి. అంటే మీరు ఆల్రెడీ ఒక కంక్లూషన్కి వచ్చారు సార్. లక్ష్మణ్ గారు ఆయన వ్యూ పాయింట్ ఆయన చెప్పారు. ఎందుకని చెప్పారంటే, నేను ఇందాక ఇక్కడ పేజ్లో 138 పేజ్ నంబర్లో చదివాను. 2 చోట్ల మెన్షన్ చేశారు మొత్తం చార్ట్ షీట్లో. ఇప్పుడు మీకోసం నేను సెకండ్ది ఒకటి మెన్షన్ చేస్తాను, చదువుతాను. 2 లైన్లు, ఎక్కువ ఉండదు, నేను మొత్తం చదవట్లేదు, జస్ట్ ఎక్కడైతే ఆయన పేరుని హైలైట్ చేశారు అక్కడే. అది కూడా ఎక్కడంటే, ఈ ఎక్యూజ్డ్ గురించి ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి చార్జ్షీట్లో ఆయన పాత్ర గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, మాస్టర్ మైండ్ అండ్ కో కాన్స్పిరేటర్ బిహైండ్ ఎంటైర్ 3,500 crore లిక్కర్ స్కామ్. అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కాలంలో రాశారు. క్రియేటెడ్ అంటే కేసిరెడ్డి క్రియేటెడ్ షెల్ డిస్టిలరీస్ ఇన్ బ్రాకెట్ అదాన్ అండ్ లీలా, అంటే ఆ 2 కంపెనీస్ ఆయన డిస్టిలరీస్ క్రియేట్ చేశాడు. ఆ 2 డిస్టిలరీస్ని హ్యాండెడ్ ఓవర్ కిక్ బ్యాక్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్రూ అక్యూజ్డ్ బాలాజీ గోవిందప్ప. ఏది మనం ఇంతకుముందు, ఇదేమో 298 పేజీలో, ఇంతకుముందు చదివింది 131 అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో యా, అంటే అక్కడ ఏమని మెన్షన్ చేశారు, పర్ మంత్ 50 to 60 crore వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరి ద్వారా ఒక 3 ద్వారా అందజేశారు. ఇక్కడ ఏం చేశారు, కేసిరెడ్డి ఏ రకంగా ఆ షెల్ డిస్టిలరీస్ని క్రియేట్ చేసి త్రూ గోవిందప్ప బాలాజీ ద్వారా ఆయనకి అందజేశారు అనేది కిక్ బ్యాక్స్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మ గారు దీని మీద గట్టిగానే స్పందిస్తున్నారు. 2 ఇదంతా పక్కన పెడితే లక్ష్మణ్ గారు అన్నట్టు ఏమైపోయినాయి డబ్బులు మరి ప్రజల డబ్బులు కదా, ఇదంతా ఖజానాకి రావాల్సిన డబ్బులు కదా, ఇది ప్రభుత్వమే కదా వ్యాపారం చేసింది. సరే, లిక్కర్ క్వాలిటీ అదంతా ఒక ఎత్తది, అది పూర్తిగా అదొక అమానవీయమైనటువంటి యాక్ట్, అది పక్కన పెడదాము. దీంట్లో వచ్చేసరికి మరి ఆ 3,500 కోట్ల రూపాయలని ఈ రికవరీ యాక్ట్ను ఉపయోగించి ఎందుకు తీసుకురారు? ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన, టీడీపీ పార్టీకి సంబంధించి యనమల రామకృష్ణుడు గారే డిమాండ్ చేస్తున్నాడు. మరి డిమాండ్లు వాళ్ళే చేస్తే మరి ఎగ్జిక్యూట్ చేయాల్సింది కూడా వాళ్లే కదా. రికవరీ యాక్ట్ అనేది ఉందట, మరి ఆ యాక్ట్ ఎందుకని రాజకీయ నాయకులు ప్రయోగించారో అర్థం కాదు. సో మనం కదా వాటి గురించి మాట్లాడాల్సింది సార్, పొలిటికల్ పార్టీస్ మీరైనా, మీడియా సంస్థలు మేమైనా. సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే అన్న టీడీపీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు, అలాగే సోదరులు సీనియర్ న్యాయవాది జనసేన నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు, సిటీ 24 వీక్షకులందరూ కూడా నమస్కారం. సురేష్ గారు, ఈ యొక్క ఏపీ మద్యం స్కామ్ కి సంబంధించి గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం. అనేక డిబేట్స్ కూడా మన ఛానల్లో నిర్వహించుకున్నాం. ఈరోజు అంతిమంగా ఎవరు అంతిమ లబ్ధిదారుడు అనేటువంటి విషయం మీద కొంత క్లారిటీ వచ్చినట్టుగా నిన్న సిబిఐ కోర్టుకు దాఖలు చేసినటువంటి మన మిథున్ రెడ్డి సంబంధించినటువంటి అరెస్ట్లో ఒక తేట తెల్లవిందినట్టుగా నాకు అనిపిస్తుంది. 305 పేజీల ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి ఏ విధంగా డిస్టిలరీల నుంచి, ఈ యొక్క వ్యాపార సంస్థల నుంచి, మద్యం షాపుల నుంచి ఏ విధంగా ఈ డబ్బులు వసూలు చేశారు, డిజిటల్ పేమెంట్స్ లేకుండా మరి సామాన్య తాగుబోతుల నుంచి ఏ విధంగా డబ్బులు తీసుకొని వ్యాపారం నిర్వహించారు అనేది చాలా క్లియర్ గా దీన్ని పొందపరచడం, డెల్ ఎక్కడెక్కడ పెట్టారు, ఆ డెల్ల ద్వారా డబ్బులు ఎవరెవరికి సమకూర్చారు, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది చాలా స్పష్టంగా మరి ఈ యొక్క ఛార్జ్ షీట్ లో 305 పేజీల ఛార్జ్ షీట్ లో నమోదు చేసినట్లుగా, అదే మీరు చెప్పినట్లుగా ఈ యొక్క ఛార్జ్ షీట్ 139 పేజీలో, అలాగే 298 పేజీలో
రెండు పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దీంట్లో ఉటంకించినట్లు కూడా మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పెద్దల ఉప్పాల లక్ష్మణ్ గారు చాలా లాజిక్ గా ఈ విషయం మాట్లాడారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఈ డబ్బంతా ఏమైపోయింది, అసలు డబ్బులు ఫిజికల్ గా దొరికాయా లేదా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఆయన చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, అంతిమంగా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము కొంతమంది దొంగల చేతికి చేరిందనేది వాస్తవం. ఎందుకంటే మాణిక్యం ఠాగూర్ గారు మా ఏఐసిసి కార్యదర్శి, ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆయన కూడా నిన్న సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. అలాగే మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు కానివ్వండి, అలాగే తులసిరెడ్డి గారు కానివ్వండి, ఈ విషయం మీద పలు పర్యాయాలు ప్రస్తావించి ఈ యొక్క ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. మనం చూస్తా ఉన్నాం. రాజ్ కేసీ రెడ్డి, ధనంజయ రెడ్డి, విజయమోహన్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, అలాగే గోవిందప్ప, బాలాజీ, వీళ్ళుగా అనేక మంది ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి అరెస్ట్ చేసి మరి రిమాండ్ పొందుతున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. మిథున్ రెడ్డి తప్పించి తిరుగుతూ ఉన్నా కానీ నిన్న కాంట్బట్ ఆయన కూడా మరి అరెస్ట్ చేసి మరి కోర్టుకు పెట్టినటువంటి విషయాలు మనం చూస్తాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 4,50,00,000 జనాభా లేదు, దాదాపు 1,00,00,000 కుటుంబాలు, 1-2 కాదు. ఈ మద్యం మహమ్మారి బారిన పడి 1,00,00,000 కుటుంబాలు సర్వనాశనమైంది వాస్తవం. ఎందుకంటే పాలకుడు అనేవాడు ప్రజా సంక్షేమాన్ని కోరాలా, ప్రజల పక్షాన నిలబడాలా, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలా, వాళ్ళకి విద్య, వైద్యం, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ విధి, పాలకుడి యొక్క కనీస బాధ్యత. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు తిలోదకాలు ఇచ్చి ఏ విధంగా మరి అక్రమంగా, ఏ విధంగా వాళ్ళ సంపాదన కోసం అన్ని వ్యవస్థల్ని ఏ విధంగా దిగజార్చారో మనం చూసాం. ఎందుకంటే దేశంలోని ఇది ఒక పెద్ద స్కామ్ మనం చూసాం. 100 కోట్ల మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా మరి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు, ముఖ్యమంత్రి పదవి కూడా మరి పోగొట్టుకున్నటువంటి ఆప్ అధ్యక్షుడు మనం చూసాం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఎందుకంటే లక్ష్మణ్ గారు చెప్పినట్టు కూడా నేను అనుకుంటా ఉన్నాను, నిజంగా ఇది కూడా ఏదో కాలయాపన చేసి తూతు మంత్రంగా దీన్ని నడిపి ఏదో ఒక ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించి ఏదో కొండందో వెలిపిని పెట్టినట్టుగా లాస్ట్కి. ఎందుకంటే మన లాయర్ గారు వెంకటేశ్వర గారు కూడా చెప్పారు, ఎందుకంటే అసలు మేము ఈ కేసులో సాక్షులు ఎవరు చెప్పమంటున్నారని చెప్పి. నిజమే, ఎవడి దీంట్లో సాక్ష్యం? టెక్నికల్ గా మీరు సాక్ష్యం ఎక్కడ సంపాదిస్తారు, ఎవరిచ్చారని చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో మద్యం తయారు చేసినటువంటి డిస్టిలరీలే ఇప్పుడు కూడా మద్యం సప్లై చేస్తా ఉన్నాయి. మరి ఆ మద్యం షాపుల యొక్క గతంలో ఉన్నటువంటి మద్యం డిస్టిలరీల మీద మీరు ఎందుకు రైడ్ చేయరు? అక్కడ రికార్డ్స్ ఎందుకు మీరు స్వాధీనం చేసుకోరు? అంటే మీరు ఒకటే. అంతిమంగా నష్టపోయేది ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, 100 కోట్ల మంది ఈ యొక్క మద్యం బారిన పడినటువంటి పేద కుటుంబాలు, బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు, రోజువారీ కూలీలు చేస్తున్నటువంటి ముఠా కార్మికులు, పేదవాళ్ళు రోగాల బట్టి చచ్చిపోతా ఉన్నారు. లివర్ దెబ్బతిన్నది. అలాగే మరి చాలా మంది నిజం ఏంటంటే రక్తం అమ్మి కూడా మద్యం తాగారు, వాళ్ళు బానిసలు అయిపోయారు. ఇంత దుర్మార్గమైనటువంటి జంతువులు తాగేటువంటి మద్యాన్ని, ఇందాక రఫీ గారు చెప్పారు మద్యం ఎలా తయారు చేస్తారని దాని మీద. స్పిరిట్, నీళ్లు, స్పిరిట్, రంగు, ఈ 3 కలిపి గోలీ సోడా లాగా ఇచ్చేసి జనాలకి 10 రూపాయలు ఖర్చు అన్ని 200 రూపాయలు మరి ఎంఆర్పి రేట్లు పెట్టి కాదు. అసలు ఇక దాంట్లో ఏం తేడాలు లేవు, పేద ధనిక తేడాలు లేకుండా సమసమాజం అని అంటారే ఆ టైప్ లో అన్నింటికీ ఒకటే క్వాలిటీ. చీప్ అయిన అదే క్వాలిటీ, బ్రాండెడ్ అయిన అదే క్వాలిటీ. బ్రాండెడ్ అంటే హై లెవెల్, అంటే 150. అప్పుడు అసలు బ్రాండ్ల పేర్లు లేవు. 150 ఉందా, 200 ఉందా, ఇదే భాష అంట. అలాగే ఈవెన్ 1000 రూపాయలు దైనా కానీ అదే క్వాలిటీ అని చెప్పేసి చెప్తా ఉండేవాళ్ళు. అంటే దీంట్లో ఎవరికైనా ఒకటే క్వాలిటీ సప్లై అనమాట అక్కడ. సార్ ఏమన్నారు వెంకటేశ్వర గారు? ఒక్క నిమిషం
అదేదో రఫీ గారు ఏదో తాగుతున్నాడు, అప్పుడే అట్టి పెట్టుకున్నారు ఏంటో. ఆయనకి అట్లాంటి టీ ఆయన వాటర్ తాగుతున్నాడు. నేను చిన్న మాట చెప్తా, ఒక చిన్న మాట చెప్తా. చెప్పండి. 12 డిస్టిలరీల మీద సిఐడి ఒకే రోజు దాడి చేసి రికార్డులన్నీ కూడా తీసుకొని ఆ వివరాలన్నీ కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చింది. దాడి చేయలేదనే మాట అవాస్తవం. ఆ వివరాలు, ఆ యాక్షన్ ఇంకొక ఫేస్ లో ఉంటాయి. అన్ని ఒకేసారి పెట్టడం రెండు చార్జ్. ఇప్పుడు 48 మందిని అక్యూజ్డ్ గా పెట్టిందండి. దాంట్లో డిస్టిలరీస్ కూడా ఉన్నాయి. కాకపోతే 16 మందిని మాత్రమే చార్జ్ షీట్ లో చాలా సివియర్ ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ జరిగింది. మీరు అన్నది కరెక్టే రఫీ గారు. 48 మంది, 41 కూడా కాదు, 48 మంది గురించి 48 మందిని అక్యూజ్డ్ గా పెట్టింది. వాటిల్లో కంపెనీలు ఉన్నాయి, ఏదో డిస్టిలరీస్ ఉన్నాయి, అలాగే గోల్డ్ షాప్స్ ఉన్నాయి. నేను అదే చెప్పబోయా. మిత్రులు ఉపాల లక్ష్మణ గారికి చెప్పినప్పుడు నేను అదే వేరెత్తింది. ఏంటంటే గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్, ప్రిపరేటర్స్, అల్టిమేట్ లబ్ధిదారులు వీళ్ళు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు పిన్ పాయింట్ చేశారు. బట్ ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఎవరైతే ముద్దాయిల స్థానంలో ఉండరు వాళ్ళని ముద్దాయిలుగా చూపించారు. ఎవరైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో సాక్ష్యానికి అనుగుణంగా ఉండే వాళ్ళని సాక్ష్యాన్ని చెప్పారు. తర్వాత ఇప్పుడు మనం ఏదో అభిప్రాయం ఏంటంటే ఏదో అమ్మారో ఆ డబ్బులు తీసుకెళ్లారు అనేది కాదు. ఇక్కడ ఏదైతే లీలా డిస్టిలరీ కానీ, అదానీ డిస్టిలరీ కానీ అసలు ఒరిజినల్ డిస్టిలరీలందరినీ కూడా భయపెట్టేసి మీరెవరు మీ దగ్గర మద్యం కొనం, మా మాట ఇంటే కొంటాం లేదని మెయిన్ ఆ కంపెనీస్ అన్నింటినీ కూడా బ్రాండెడ్ కంపెనీలను కూడా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఏదైతే పనికిరానటువంటి కంపెనీలు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని, లేదు వీళ్ళ మాట విన్నటువంటి వాళ్ళ వ్యక్తుల్ని వీళ్ళు చేసుకుని 500 రూపాయలకి బాటిల్ కొంటే 1000 రూపాయలకి అమ్మినట్టుగా ఏదో తయారు చేసి ఆ విధమైనటువంటి సర్ప్లస్ క్యాష్ ని అక్కడి నుంచే డిస్టిలరీ నుంచి ఆ క్యాష్ ఎక్కడికి వెళ్తుంది? మనీ లాండరింగ్ ద్వారా గోల్డ్ షాపులకో రియల్ ఎస్టేట్లకు వెళ్ళటం, అక్కడి నుంచి షల్ కంపెనీకి వెళ్ళటం, షల్ కంపెనీ నుంచి రిటర్న్ రావటం. దిస్ ఈస్ ది మోడస్ ఆపరింది. కాబట్టి ఇక్కడ ఎవరింట్లో డబ్బులు దొరుకుతాయి, అవి కూడా తర్వాత ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మిగతా కానీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే తిలాపాపం తలా పెట్టినట్టు ఎవరైతే ప్రైమ్ ప్రిన్స్ ఉన్నాడో ఆయనకి వెళ్ళే దాంట్లో మేము బరువు మోస్తున్నాం కాబట్టి మా వాటా కూడా ఇంత మేమని వీళ్ళు దాచుకున్న దాంట్లో అడ్జస్ట్మెంట్లు కుదర కొంత అకౌంట్ లో పెట్టుకుంటే దాన్ని ఫ్రీజ్ చేశారు. అవును, ఫ్రీజ్ చేశారు. 62 కోట్లు 63 కోట్లు. కానీ ఇక్కడ మాత్రం ఒకటి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ టు ది ఏపీ సిట్, దాంట్లో సమస్య లేదు. టెక్నికల్ గా కానీ ఇక్కడ మాకు రఫీ గారు ఊరకనే పడిపోతున్నారు కానీ అట్లా కాదు. ఇక్కడ మాకున్న పరిస్థితి ఏంటంటే మేము చేసేటువంటి పని, కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనిలో మేము రాజకీయ వెంజన్స్ కక్షపూరితంగా మేము వ్యవహరించాము అనేటువంటి విషయం ప్రజలకు మధ్యన రాకూడదు. రానియం. మేము నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నాం, నిజాలు వెలికితీస్తున్నాం. ఎవరైతే నేరం చేశారో వారిని చట్టం ముందు తీసుకొస్తాం. దానికి కావలసినటువంటి రుజువుతో సహా ప్రవేశపెట్టాలి. అంతవరకే మా బాధ్యత. వాళ్ళు ఎవరో మేమేదో వాళ్ళ మీద రాజకీయ కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్యంలో సైదా గారు ఒక్క నిమిషం. సైదా గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గరికి వస్తున్నా, మీదే టైం ఇది. ఒకటి, మిగిలిన కేసులు ఎట్లా ఉన్నా పక్కన పెడితే లిక్కర్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా సివియర్గానే కేసులు నమోదవుతున్నాయి, సివియర్ యాక్షన్స్ జరిగినాయి. సరే, అది వాళ్ళు బీజేపీ ఇతర పక్షాలు అవన్నీ పక్కన పెడితే ఏదైతే వెలుగులోకి వచ్చినాయో రీసెంట్గానండి జార్ఖండే కదా, జార్ఖండ్ ముఖ్యమంత్రి తమ్ముడు కొడుకుతో ఏది ఛత్తీస్గఢ్ సార్ ఛత్తీస్గఢ్ ఎస్ భూపేల్ బఘేల్కి సంబంధించిన కొడుకు సోదరుడు అతను కూడా అరెస్ట్ చేశారు. అది కూడా లిక్కర్ స్కామే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే తమిళనాడులో కూడా రైడ్లు జరిగినాయి, ఈడీ రైడ్లు జరిగింది. కాకపోతే అరెస్టుల దాకా వెళ్ళారో తేలిదు, అక్కడ దాకా వెళ్ళలేదు అనుకుంటా, పక్కన పెడు. సో
ఇక్కడ లిక్కర్ విషయంలో మాత్రం ఒక పగడ్బందీగానే చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. ఏమంటారు సైద గారు? సురేష్ గారు, మీరు చెప్పినట్లుగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మేము సంతోషపడతాం. ఎందుకంటే ఇందాక మీ కామెంట్స్ లో ఫస్ట్ కూడా చెప్పుకొచ్చారు, ఇది నిజంగా రాజద్రోహం, ఇది నమ్మక ద్రోహం, ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే కల్తీ మద్యం తాగి చనిపోయారో అవన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. ఈ యొక్క నకిలీ వ్యాపారం ఇది కూడా చట్టంలో అనేక సెక్షన్స్ ఉన్నాయి, నాన్ బిల్ సెక్షన్ లో. ఈ అన్ని కేసులు నమోదు చేసి, ఎందుకంటే ఇప్పటికే జగన్ మీద మనం చూస్తా ఉన్నాం 43,000 కోట్ల అవినీతికి సంబంధించి మనీ ల్యాండింగ్ సంబంధించినటువంటి మరి 16 కేసుల్లో ఆయన జైలుకు వెతుకున్న విషయంలో మనం చూసాం. ఈ కేసు కూడా మీరు గట్టిగా పకడ్బందీగా పెట్టి అతన్ని అరెస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ఎందుకంటే ఇప్పుడే లొసుకులు కనిపిస్తా ఉన్నాయి, అనేక లొసుకులు మరి కనిపిస్తా ఉన్నాయి. లాయర్ గారు వెంకటేశ్వరరావు గారు ఏమో మాది పారదర్శక ప్రభుత్వం, మేమంతా ఉచ్చు బిగిస్తాం, గట్టిగా బిగించిన తర్వాత జైల్లో పెడతామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం అదానికి సంబంధించినటువంటి సోలార్ దాని విషయంలో 1750 కోట్లు మరి లంచం తీసుకున్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే, మరి అదే కంపెనీకి మళ్ళా మీరు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. సోలార్ పవర్ కి మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. విజయసాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కూడా మరి స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా మీరు సహకరిస్తా ఉన్నారు. బడే భాయ్ మాట వింటా ఉన్నారు. మీకెక్కడుంది అసలు ఆ చేతగానే వ్యవహారం తప్ప మీరెక్కడ మాట్లాడగలరు, మీరెక్కడ ఎన్ని చేయగలరు? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇది. ఎందుకంటే వీళ్ళకి ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు. ఏదో ప్రచారం చేసుకుంటా పోతా ఉంటారు, ఏదో మాటలు చెప్తా ఉంటారు. సరే, నేను ఒకటి కోరుతున్నాను, అంతిమంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక ప్రభుత్వాన్ని దించాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఓట్లేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎందుకంటే ఈ రోజు కోటి కుటుంబాలు, వేలాది మంది ఈ రాష్ట్రంలో మహిళల తాలిబుట్టు దిగిపోయాయి. 1 కోటి కుటుంబాల పైగా మరి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మరి కుంగిపోయాయి, ఛిద్రమైపోయాయి, సంసారాలు నాశనం అయిపోయాయి. ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇదైతే మీరు చెప్తా ఉన్నారో 3,572 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆ యొక్క డబ్బుని మీరు మరి రికవరీ చేసి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డా, లేకపోతే మిథున్ రెడ్డా, రాజా కేసీ రెడ్డా, విజయసాయి రెడ్డా, వీళ్ళందరి దగ్గర నుంచి మీరు ఆ డబ్బును రికవరీ చేసి ఆ డబ్బుని ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఈ 1 కోటి కుటుంబాలకు మీరు డబ్బులు మరి ఇచ్చేటువంటి, ఆదుకునేటువంటి ఏదైనా అవకాశం ఉందా? ఎందుకంటే యాజ్ అడ్వకేట్ గా మీరు చెప్పాలా దీని మీద? ఏదో మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం, లేకపోతే మేమంతా చట్ట ప్రకారంగా వెళ్తాం, మేము వాళ్ళలాగా హడావుడి చేయం అనేది కాదు. ఇక్కడ ప్రజలకు అంతిమంగా ఏం న్యాయం జరిగింది? మీరు కూడా ముడుపులు తీసుకొని ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు ఇది. మాకు కూడా వాటా వచ్చింది, లేకపోతే 3,572 కోట్లలో మాకు కూడా ఒక 1,500 కోట్లు, 2,000 కోట్లు ఇచ్చారని చెప్పని మీరు కూడా ఇంట్లో కూర్చుంటే ఇది అయ్యేది కాదు. అంతిమంగా నష్టపోయేది ప్రజలు. ఇప్పటికే 11 నెలలు ఈ పరిపాలన చూశారు. మీరు ఏం చేస్తున్నారో అర్థం కాదు పరిస్థితి. రాజధానికి వెళ్ళాం సురేష్ గారు, అక్కడ కూడా చెట్లే కనపడతా ఉన్నాయి. కనీసం ఆ ప్రాంతానికి అమరావతి ప్రాంతానికి వెళ్తే మళ్ళీ చెట్లే కనపడతా ఉన్నాయి. ఆ 3,500 కోట్లు మేము ముడుపులు తీసుకొని కేసులు పక్కన పెడతామా? ఇదేనా మీకు ఉన్నటువంటి అవగాహన ఈ కేసు విషయంలో? అట్ట కాదు రఫేనా, మేము ఒకటే చెప్తాం, మీరేదో మీకు ఓట్లేలా. అతను పరిపాలన దారుణంగా ఉంది కాబట్టి అవసరం లేదు మాకు నువ్వు నీ దగ్గర సెక్షన్ తీసుకొని నడపవలసినంత కర్మేం పడలేదే కానీ 3,500 కోట్లు మేము ముడుపులు తీసుకొని ఈ కేసును పక్కన పెడతా ఉంటాం. ఏం మాట్లాడాయి? డిబేట్ లో కూర్చున్నప్పుడు ఒక పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఏది పడుతుంది మాట్లాడతానంటే నిన్నమోన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేదు ఛార్జ్ షీట్ లో అసలు ఎందుకు చెప్పట్లేదు అన్నారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ లో 2 చోట్ల
చూపించారు. రేపు ఛార్జ్ షీట్ లో పెడతారు, అరెస్ట్ చేసి చూపిస్తాం. అప్పుడు నువ్వు డిబేట్ కి వచ్చి శభాష్ అంటావో, లేకపోతే ఆ రోజు నేను డిబేట్ రానని చెప్పి మానేస్తావో చూద్దాం. మరి ఏది పడితే మాట్లాడతావేంటి? నేను అదే చెప్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను. నేను మిమ్మల్ని ఎందుకు ఆపలేదంటే ఇది మరీ సీరియస్ గా జరుగుతుంది డిబేట్, అంత టెక్నికల్ గాను లీగల్ ఆస్పెక్ట్ లో జరుగుతుంటే చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుందని. సరే మీరిద్దరు ఇన్వాల్వ్ అయితే కాస్త చూడాలనిపించింది, సో బాగానే ఉంది. అయితే నా పాయింట్ ఏంటంటే సార్ 3,500 కోట్లు ముడుపులు ఇచ్చినాయి సార్, ముడుపుల రూపంలో వచ్చినాయి. ఆ ముడుపులు కూడా ఎందుకు వచ్చినాయి అని అంటే పేరెన్నిక కన్నా బ్రాండ్లను పక్కన పెట్టేసి మొత్తం ఇండియన్స్ ఆర్డర్స్ అన్నీ కూడా, సప్లై ఆర్డర్స్ అన్నీ కూడా వీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో బినామీ కంపెనీలు, లేదంటే కనుక ఈ షెల్ డిస్టిలరీస్ పెట్టుకున్నారో వాటి ద్వారా వీళ్ళు అనుకున్నటువంటి ఈ లో క్వాలిటీ లిక్కర్ ఆర్డర్లు 90% ముడుపులు వాళ్ళ కంపెనీల ద్వారా తీసుకున్నారు. కాబట్టి ఆ 3,500 వచ్చినాయి. ఆ ఆర్డర్లు కూడా చూడండి, గతంలో టీడీపీ ప్రభుత్వమే కాదు, గత కొన్ని దశాబ్దాలుగా ప్రైవేటు మద్యం షాపులు బిజినెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్టిలరీస్ అన్నిటికీ కూడా ఆటోమేటెడ్ మెషిన్స్ ఉన్నాయి, ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్స్ ఉన్నాయి, అక్కడ సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ను పక్కన పెట్టి మాన్యువల్ ఇండెంట్స్ స్టార్ట్ చేశారు. అలాగే డిజిటల్ పక్కన పెట్టేసి క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చారు. సో ఇదంతా కూడా పాలసీ మేకింగ్ లో ఒక ముందనుకున్న దాని ప్రకారంగా చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం. అందుగురించే కదా నిన్న అసలు ముందు పిలవాల్సింది ఎవరిని, లిక్కర్ మినిస్టర్ నారాయణ స్వామిని అందరూ మర్చిపోయారు. అయితే ఈవెన్ దర్యాప్తు సంస్థలు కూడా మర్చిపోయారంటే మర్చిపోవాలా, వాళ్ళకి తెలుసు ఎవరి పాత్ర ఏంటనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి అదే నారాయణ స్వామి గారిని ఇప్పుడు నోటీసులు ఇచ్చి పిలుస్తారంటే సరే ఆయన భయపడిపోతున్నట్టు, ఎందుకంటే నిజంగా ఆయన పాత్ర ఏం లేదు దీంట్లో. రఫీ గారు చెప్పినట్టు ఆయన ఇదే అన్నాడంట, బాబు నాదే ఉంది, ఒక్క మాట మాత్రం చెప్పారు, పాత లిక్కర్ పాలసీ ఉండదు, కొత్త లిక్కర్ పాలసీ తీసుకొస్తున్న మాట మాత్రమే చెప్పారు తప్ప ఈ మొత్తం వ్యవహారంలో నాకు అసలు ఏ సంబంధం లేదు అంటున్నాడు. కానీ ఆయన కూడా సిట్టు పిలుస్తుంది, ఈవెన్ ఫార్మాలిటీకైనా రావాల్సిందే. వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు, లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు అని ఇప్పటికీ కూడా ఆయనకి భజన చేసి ఆయనకి వంత పడతాడా, లేదంటే గనక నాకు తెలియకుండా ఇదంతా చేశారని చెప్పేసి ఒప్పుకుంటాడా, చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్. ఇక్కడ మనకు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి, టైం కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి బ్రీఫ్ గా. ఎస్ సార్ వెంకటేశ్వర గారు. ఒక్క సెకండ్ సైదాబాయ్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత కోర్టు ఇన్వెస్టిగేషన్ లో దొరికిన డబ్బుని కోర్టు పర్మిషన్ ద్వారా సీజ్ చేస్తారు. తర్వాత కోర్టు గనక కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆస్తులు అటాచ్మెంట్ కి చట్ట ప్రకారం ఎంత ప్రాబబిలిటీ ఉందో అని మనకు తెలియదేం కాదు. 45,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లది సిబిఐ స్కామ్ లో 45 కోట్లకి మనం ఛార్జ్ షీట్ వేసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఏమన్నా ఒక్క పైసా మనం ఉంటుందా అంటే, ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి వైట్ కాలర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వైట్ కాలర్ క్రైమ్స్. అసలు ఎక్కడ స్విచ్ నొక్కుతారో, ఎక్కడ బల్బ్ వెలుగుతుందో అనేది ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ ముద్దాయికి ఎంత వచ్చిందో పోలీసు కూడా ఇప్పుడే అంత టెక్నాలజీ వస్తుంది. కాబట్టి కొంతవరకు దీంట్లో వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ ఏమి, నాకు తెలిసి నేను ఊహించిన దాన్ని బట్టి గవర్నమెంట్ ఏమి దీంట్లో మేనమేషాలు లెక్క వేయదు. గవర్నమెంట్ టాస్క్ అలా ఏంటంటే మనం రాజకీయ దురుద్దేశంతో చేయటం లేదు, ఇది నిజం అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించాలని ప్రయత్నం తప్ప ఎక్కడా కూడా కించెత్తు కూడా సానుభూతి కానీ కించెత్తు కూడా లీనియంట్ వ్యూ కానీ తీసుకునే ప్రసక్తి అనేది లేదు. కరెక్ట్. ఛార్జ్ షీట్ చూస్తే అది అర్థమవుతుంది, చాలా డీటెయిల్డ్ గా ఉంది. మరి ప్రిలిమినరీ ఛార్జ్ షీటే ఎంత డీటెయిల్డ్ గా ఉంది, ఇక ఫుల్ కంప్లీట్ ఛార్జ్ షీట్ చేసినప్పుడు ఇంకా ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూడాలి. రైట్. నేను కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలనో తక్కువ చేయాలన్నటువంటి ఆలోచన మాకు లేదు. వాళ్ళు మంచి చేస్తే మాకు కూడా అవి అనుమానాలు ఉన్నాయి, వీళ్ళకి పైన బీజేపీ స్థాయిలో ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంటుందో చూసాం. కాబట్టి అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అనేది కూడా అనేక
సంశయాలు ఉన్నాయి. అందుకని ఈ కేసులు సిబిఐకి అప్పచెప్పకుండా మా ప్రభుత్వం డీల్ చేస్తుంది. మీరు ఆ విషయం తెలుసుకోండి. పార్లమెంట్ లో ఈ ఇష్యూ రైజ్ చేయమంట కారణమే చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా దేశం యావత్తు కూడా ఈ ఇష్యూ మీద అటెన్షన్ చూపించాలి. ఎప్పుడైతే మాణిక్యం ఠాగూర్ గారు ఇవాళ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఉందో దీనికి బీజేపీ స్పందన కూడా ఎట్లా ఉందో కూడా చూద్దాం. మనం డెఫినెట్ గా అన్నిట్లో కూడా మనం చేసుకుందాం. అటువంటి సిమిలర్ కేసే తేలకుండా ఉన్న దాని గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం సార్. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నన్ను ఒక్క నిమిషం చెప్పనివ్వండి. కవిత లిక్విడ్ కేసు కూడా అటెన్షన్ అయింది, తర్వాత బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు వాడెవడో నా కారులో డబ్బు పెట్టుకొని కూర్చుంటే నేను ఇచ్చాను అని చెప్పాడు. ఆ డబ్బు దొరకలేదు, ఆ కేసు ఏమైందో తెలీదు. ఇక్కడ డిస్టిలరీ కంపెనీలదే ప్రధాన పాత్ర. ఇచ్చారా పక్కన పెట్టండి. 100 కేసులు తయారైతే వాడు 10 కేసులు తయారైనట్టే పెడితే ఆ 90 కేసులు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది వాడా కదా? ముందు ప్రథమ ముద్దాయి అసలు కాదు. ఆ డిస్టిలరీషన్ ఎస్టాబ్లిష్ చేసింది ప్రస్తావన చేశారు కంపెనీలో. అవకాశం నిలబడదు ఈ కేసు. అంత మాయ చేస్తున్నారు, అటెన్షన్ అంతే. పబ్లిక్ లో అటెన్షన్ చూడకూడదు. ఎవ్రీవన్ కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. ఇంకా మనం చాలా సార్లు కలుస్తుంటాము, డిస్కస్ చేద్దాం, చూద్దాం. లెట్ us see.